ఫస్ట్ టైం కార్పొరేటర్ అయ్యారు. ఎట్లుంది రాజకీయ జీవితం? అంటే ఫస్ట్ టైమ్ కార్పొరేటర్ కాదండి. యాక్చువల్లీ నేను 22 ఇయర్స్ రాజకీయం నాది. నేను టీడీపీలో ఉండే. టీడీపీలో ఉండే. మేము చెప్పుకోవడం ఏం కాదు. టీడీపీలో ఉండే. ఆ టీడీపీలో సీనన్న ఉండే. శ్రీనివాస్ యాదవ్ ఉండే మాకు ఎమ్మెల్యేగా ఫస్ట్ అక్కడ. అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నర్స్, స్టాఫ్ నర్స్. ఓకే. హీలింగ్ టచ్ హాస్పిటల్‌లో నర్స్ జాబ్ చేసిన నేను. జాబ్ చేస్తే మా హస్బెండ్‌కి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ వచ్చింది రైల్వేలో. అప్రెంటిస్ చేసిండే. రైల్వేలో జాబ్ వస్తే మహారాష్ట్రకెళ్ళిండు. నైట్ షిఫ్ట్స్ పిల్లలకి కష్టం అవుతదని మేము జాబ్ బంద్ చేసినాం. అప్పుడు వాటర్ ప్రాబ్లమ్ చాలా ఉంటుండే కదా! ఇక అప్పుడు శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి పోయినాం సార్ దగ్గరికి. సీనన్న దగ్గర పోతే, "అన్న మాకిట్లా వాటర్ ప్రాబ్లమ్ ఉందని" మేము గట్టిగా వాయిస్ చేంజ్ చేసినందుకు, "నీ వాయిస్ బావుందమ్మా పొలిటికల్‌లోకి రా" అని అన్నారు. సరే అని రాజకీయమే కదా అని ఇగ తిరిగినాం చేసినాం. మళ్ళా మాకు సీనన్న సనత్ నగర్‌కెళ్ళిపోయిండు. పద్మారావు అన్న ఇటొచ్చిండే. ఇక నేను టీడీపీలోనే ఉండే. ఇక మాకు టీడీపీ మొత్తం ఇక్కడ లేకుండా పోయింది కాబట్టికి మేము బీఆర్ఎస్‌లోకి వచ్చినాం. పద్మారావు అన్న చేసే మంచి పనులు, ప్రజలకిచ్చే ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ఏందంటే ఇప్పటికి కూడా గెలిసి అన్న ఒక్కసారి కూడా మినిస్టర్ ఎక్కడనో పోయి జూబ్లీ హిల్స్‌లో, బంజారా హిల్స్‌లో లేడు. అన్న అదే అక్కడనే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా అదే సికింద్రాబాద్, అదే మోండా మార్కెట్‌లోనే ఉన్నాడు. కాబట్టి మాకు పద్మారావు అన్న నేర్పించేది ఒకటే. మాకు ఫస్ట్ టైమ్ టికెట్ వస్తుండేనండి. టికెట్ వస్తుండే. అప్పుడు ఇగ కొంచెం స్టీఫెన్సన్ సార్ చెప్పినందుకు ఆమెకిచ్చిండే అన్నట్టు కార్పొరేటర్‌కి. అప్పుడు కూడా నాదే ఉండే. ఇప్పుడు సెకండ్ టైమ్ అయితుండే. ఇగ ఎట్లయితే ఏముంది దేవుని దయ వల్ల మనం ఓర్చుకుంటే ఏదన్నా అయితదని అట్లనే పని చేసుకుంటా పోయినాం. లాక్‌డౌన్‌లో కష్టపడ్డా, అన్నిట్లో కష్టపడ్డా కాబట్టి ఈరోజు మళ్ళా టికెట్ ఇచ్చిండు పద్మారావు గారు గెలిపించుకున్నారు. ఏందంటే అందుబాటులో ఉన్నాము. ఒకటే మాకు నేర్పించింది పద్మారావు సార్. ఎప్పుడైతే ప్రజలు మనకు ఓటేసి గెలిపిస్తారో వాళ్ళ ప్రజల మధ్యలోనే ఉండాల. వాళ్ళు అడిగేటి చిన్న చిన్న సమస్యలు. వాళ్ళు చెప్పినవి గూడా మనం జేయకపోతే, మనం కార్పొరేటర్ అయ్యేందుకు అని అన్నారు. మాకు అవే నేర్పించిర్రు. మేము అట్లనే ఉంటాం.